ఓకే. హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం వాట్ ఈజ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అనే విషయం గురించి తెలుసుకుందాం. సో, ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది 2 పదాల కలయిక వలన వచ్చింది. అవేంటి అంటే ఫిజికల్ ప్లస్ ఎడ్యుకేషన్. సో, ఈ ఫిజికల్ ప్లస్ ఎడ్యుకేషన్‌లో మొదటగా మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ఎడ్యుకేషన్ అంటే ఏంటి? అది ఏం చేస్తుంది? దాని గురించి మాట్లాడుకుందాం. సో, ఈ ఎడ్యుకేషన్ ఏం చేస్తుందంటే గివింగ్ ఏ న్యూ ఇన్ఫర్మేషన్, అంటే ఏదైనా ఒక అంశానికి సంబంధించినటువంటి ఒక కొత్త ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే అది ఎడ్యుకేషన్ వల్లే అవుతుంది. అదేవిధంగా నాలెడ్జ్, ఆ విషయానికి సంబంధించినటువంటి నాలెడ్జ్‌ని కూడా మనం ఈ ఎడ్యుకేషన్ ద్వారే తెలుసుకోగలం. అదేవిధంగా స్కిల్ డెవలపింగ్, ఒక స్కిల్‌ని ఏ విధంగా డెవలప్ చేయాలి అన్న విషయం కూడా మనకి ఈ ఎడ్యుకేషనే తెలియజేస్తుంది. మరియు మోడిఫికేషన్ ఆఫ్ బిహేవియర్ ఇన్ యాన్ ఇండివిజువల్, అంటే ఏంటి? ప్రతి వ్యక్తి యొక్క ప్రవర్తనలో మార్పుని విద్య ద్వారా మాత్రమే తీసుకురాగలం అని అన్న అంశాలన్నీ కూడా ఈ ఎడ్యుకేషన్ మనకి తెలియజేస్తుంది. ఇప్పుడు ఫిజికల్ అంటే ఏంటంటే సంథింగ్ ఈజ్ రిలేటెడ్ టు బాడీ, అంటే మన బాడీలో ఏదో ఒక అంశం గురించి మాట్లాడుతుంది. అంటే ఇప్పుడు టోటల్‌గా ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటండి? ఇప్పుడు ముందుగా మనం డిస్కస్ చేసాం. వాట్ ఈజ్ ఎడ్యుకేషన్ అంటే ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఎడ్యుకేషన్ అనేది. అదేవిధంగా నాలెడ్జ్‌ని ఇస్తుంది ఎడ్యుకేషన్ అనేది. అదేవిధంగా స్కిల్ ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి అన్న విషయం గురించి తెలియజేసేది కూడా విద్య అండి. అదేవిధంగా వ్యక్తి ప్రవర్తన మార్పులు కూడా తీసుకొచ్చేది విద్య అన్నాను. సో, ఈ అంశాలన్నీ దేని గురించి మాట్లాడుతుందంటే రిలేటెడ్ టు బాడీ. సో, ఈ అంశాలన్నీ బాడీ గురించి మాట్లాడుతుంది కాబట్టి ఈ రెండింటిని కలిపి మనం ఫిజికల్ ఎడ్యుకేషన్‌గా చెప్పుకోవచ్చు. అంటే ఏంటి? బాడీ యొక్క ఇన్ఫర్మేషన్ తెలియజేస్తుంది, బాడీ యొక్క నాలెడ్జ్ గురించి తెలియజేస్తుంది, బాడీ యొక్క స్కిల్ డెవలపింగ్ ఏ విధంగా చేయాలనే విషయం గురించి తెలియజేస్తుంది. అదేవిధంగా బాడీలోని ఎటువంటి మార్పులు తీసుకురావాలి అనే విషయం గురించి తెలియజేస్తుంది. ఏది? ఈ విద్య. అందుకని టోటల్‌గా మనం ఈ రెండింటిని కలిపి ఫిజికల్ ఎడ్యుకేషన్‌గా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? అయితే వాట్ ఈజ్ ఎయిమ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే ముఖ్యంగా అసలు వ్యాయామ విద్య యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే హోల్సమ్ డెవలప్మెంట్ ఆఫ్ యాన్ ఇండివిజువల్ లేదా ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ బాడీ, అంటే ఒక వ్యక్తి యొక్క లేదా ఒక వ్యక్తిని అన్ని విధాలుగా డెవలప్ చేసేది ఫిజికల్ ఎడ్యుకేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే అన్ని విధాలుగా అంటే ఏంటండి? ఫిజికల్‌గా కానీ, మెంటల్‌గా కానీ, ఎమోషనల్‌గా కానీ, సోషల్‌గా కానీ, ఏ విధంగా అన్ని విధాలుగా మనిషిని ఒక వ్యక్తిని డెవలప్ చేయటమే ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకేనండి. థ్యాంక్ యూ.